విజయనగరంలో అయితే ఉగ్రవాద కదలికలు అయితే చాలా దుమారాన్ని అయితే క్రియేట్ చేస్తున్నాయి. మ్యాటర్లోకి వెళ్తే విజయనగరానికి చెందిన సిరాజ్ అనే వ్యక్తి కొంతకాలంగా పలుమార్లు సౌదీ అరేబియాకి అయితే వెళ్లి వచ్చాడు. అతను సౌదీ అరేబియాకు వెళ్లి వచ్చినప్పటి నుంచి అయితే ఇండియన్ ఇంటెలిజెన్స్ అయితే అతని మీద కన్నేసి క్లోజ్ గా అయితే అబ్జర్వ్ చేసి అతన్ని రీసెంట్ గా అయితే విజయనగరంలో అరెస్ట్ చేశారు. అతని ఇల్లు తనిఖీ చేయంగా బ్లాస్ట్ కి సంబంధించిన కొన్ని ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్ అయితే అతని ఇంట్లో దొరికినాయి. అవి లోకల్ మార్కెట్ లో అయితే పర్చేస్ చేశాయని చెప్పాడు. అతనితో పాటు వెంటనే హైదరాబాద్ కి చెందిన సమీర్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. వీళ్ళు అయితే హైదరాబాద్ అండ్ విజయనగరంలో బాంబు బ్లాస్ట్ లాగా అయితే ప్లాన్ చేశారు. సౌదీ అరేబియాకు వెళ్లి వచ్చినది అయితే ఎందుకోసం అంటే ISIS కి సంబంధించిన AHIM లో అయితే వీళ్ళు ట్రైనింగ్ తీసుకొని ఎలా బాంబు బ్లాస్టులు చేయాలా, ఎలా ఏం చేయాలా అనేటివి అయితే అక్కడ చూసుకొని వచ్చారు. అయితే APTS పోలీసులు అయితే జాయింట్ ఆపరేషన్ చేసి వీళ్ళిద్దరిని అయితే అరెస్ట్ చేశారు. వీళ్ళకైతే కనెక్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనే దాని మీద కూడా ఇంకా విచారణ అయితే జరుగుతుంది. పోలీసులు అయితే 14 రోజులు రిమాండ్ కి అయితే వీళ్ళిద్దరిని అయితే తీసుకెళ్లారు. దీంతో ఉగ్రవాద కదలికల మీద అయితే ఆంధ్రప్రదేశ్ కి అయితే చాలా కలకలం సృష్టిస్తుంది. మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు అనేది అయితే ఖచ్చితంగా వెయిట్ చేయాలి. అలాగనే వీటిలో ఎవరెవరు ఉన్నారు అనే వాళ్ళని అయితే ఖచ్చితంగా అయితే వదిలిపెట్టకూడదు. ప్రతి ఒక్కరి అంత చూసేదాకా చివరి దాకా అయితే పోలీసులు కానీ NIA కానీ ముందుండి నడవాలా. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి ఫాలో చేసి ఇదే విషయం మీద వీడియోలు కావాలంటే ఖచ్చితంగా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేసి యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇటు మీ నడిపల్లి చిన్ని కృష్ణ శర్మ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతాకు జై.